ఓల్డ్ సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా జరిగిన ఓ ఘటన అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలోని విగ్రహాల్ని దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనల్లో పలు హిందూ సంస్థ కార్యకర్తలు, బీజేపీ నేత మాధవీలత పాల్గొన్నారు. చాంద్రాయనగుట్ట రక్షాపురంలోని నల్లపోచమ్మ ఆలయంలోని విగ్రహాల్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది పిచ్చి వాళ్ళు చేసిన పనిగా కొంతమంది చెప్తున్నారని, కానీ ఇది ఖచ్చితంగా కొంతమంది కావాలి అని చేసిన పని అని అంటున్నారు అక్కడి వారు. ఇక వీరి నిరసనలకు బీజేపీ నేత మాధవీలత, పలువురు హిందూ సంఘ సభ్యులు మద్దతు ప్రకటించారు. హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఈ దాడులు జరిగాయన్నారు బీజేపీ నేత మాధవీలత. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని యుద్ధ వాతావరణంలో మార్చాలి అనే ఆగంతకులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ సంఘ నేతలు. వీరిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి అని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. తాము నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవతా మూర్తులను ఇలా ధ్వంసం చేయడం వెనుక ఖచ్చితంగా విద్రోహ శక్తుల హస్తం ఉందని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు నిర్లక్ష్యం చేస్తే దుండగులు మరింత రెచ్చిపోతారు అని, వారిని వెంటనే శిక్షించాలి అని పోలీసులను కోరారు. రక్షాపురం మెయిన్ రోడ్, చంద్రాయనగుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, హైదరాబాద్ పార్లమెంట్. దీంట్లో నల్లపోషమ్మ, భూదేవి, భూలక్ష్మి ఇద్దరు అమ్మవార్ల గుడి ఉంటది. తలలు ఎగిరిపోయినాయి. నిన్నటి నుంచి ఇక్కడ పాపం ఈ టెంపుల్ ఇన్ఛార్జ్ ఆయన లక్ష్మణ్ అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాత్రి సంధి కూర్చొని చాలా మంది ధర్నాలా కూర్చున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, స్లోగన్లు ఇస్తున్నారు. వీళ్ళకి ఎట్లయిపోయిందంటే 40 ఏళ్ల సంధి, వాళ్ళు ఏదో వస్తారు, హిందువులను బెదిరిస్తారు, పండగలు చేసుకొనియరు, పండగల ముందు ఇట్లా హల్చల్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే హిందూ ముస్లిం గొడవలు పెట్టేస్తే ప్రతిసారి దేశమంతా తెలుసుకోవాలి. పూరా భారత్ దేశ్ को जानने वाला सच्चाई ये है, अगर ये लोग हिंदू मुस्लिम के बीच में कोई दरार या कुछ भड़का रहे बोले तो लैंड है इसके अंदर, अब की बार हाइड्रा लैंड है, इसीलिए ये काम कर रहे हैं लोग. जब भी कोई रियल एस्टेट प्रॉब्लम रहता ना, ये लोग ऐसा काम करते रहते. लेकिन अब की बार बताने दीजिए, हम भी कोई कॉलीफ्लावर लगा के नहीं बैठे खानों में इधर. आपकी बार आर पार करा के दिखाएंगे, मजाल नहीं आएगी किसी में आज से फिर के बाद इस प्रकार के गलत रास्ता अपनाने के लिए. ఇట్లాంటి ఎదవ పనులు, ఎదవ వేషాలు చేసి గుడుల మీద చేతులేయడం, ఆడపిల్లల జీవితాల్లో చేతులేయడం కనుక చేస్తే కనుక పర్యవసానం అమ్మవారికి అయింది కదా, వాళ్ళ తలకాయలు వెళ్ళిపోతాయి. అమ్మవారు అంటే చాలా శక్తిమైంది అయిన అమ్మవారు చాలా కఠినంగా తీసుకోవాలి. వాళ్ళ పండుగలు అయితే మేము అలాగనే చేస్తామా? మేము ఎప్పుడు 24 గంటలు ఇక్కడ పని చేస్తాము. మేము జిహెచ్ఎంసీ వర్క్ చేస్తాము. వాళ్ళ పండుగలు అయితే మమ్మల్ని ఆట ఆడిస్తారు. వాళ్ళ పండుగలైనా కూడా మేము ఎట్లా పని చేస్తాం? మా అమ్మవారు అన్నా కూడా వాళ్ళ దేవుడైనా మన దేవుడైనా హిందువులు అందరం ఒకటే. తెలంగాణలోనే బతుకుతున్నాం. మనకైనా అదే రక్తం, వాళ్ళకైనా అదే రక్తం పోషణ. మన కిడ్నీలు వాళ్ళకి వేసలేరా, వాళ్ళ కిడ్నీలు మనకి వేసలేరా? మన హిందూ వాళ్ళగా వేయాలి, మన ముస్లిం వాళ్ళగా వేయాలని లేదు కదా రూల్. ఎక్కడైనా అందరికి ఒకటే రక్తము. ఇట్లా చేయడం వాళ్ళకి కఠినంగా అంటే చాలా కఠినంగా, మళ్ళీ బెయిల్ రాకుండా చేయాలి. గత 15 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడు ఆషాఢమాస బోనాలు జాతర కానీ, వినాయక చవితి వచ్చే ముందు ఇలాంటి సంఘటనలు కావాల్సుకొని కొన్ని మతోన్మాదవాదులు ఇలాంటి సంఘటనలు చేసి సామరస్యం ఉన్నటువంటి హిందూ ముస్లింలందరినీ కూడా డిస్టర్బ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే నిన్నటి రోజు రాత్రి 11:30 గంటలకు భూలక్ష్మమ్మ అమ్మవారి టెంపుల్ పూజానంతరము గడియేసి తాళాలు వేసి వెళ్ళిన తర్వాత రాత్రి 11 గంటలకు మతోన్మాదులు ప్రవేశించి అమ్మవారి యొక్క భూలక్ష్మి అమ్మవారి యొక్క తలను మరియు నల్లపోచ అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా ముక్కలు చేయడం జరిగింది. దానితో పాటు ఎవరైతే లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని దశం చేసిరో వాళ్లకు తోడుగా 10 నుండి 12 మంది పకడ్బందీ ప్లాన్తోని 5 మంది దేవాలయం ఎదురుగా మరియు మిగతా 3-4 దేవాలయానికి 30 మీటర్ల దూరంలో నిల్చొని ఆ యొక్క దశ కార్యక్రమాన్ని కూడా వీళ్ళందరూ ప్లాన్ ప్రకారము రూపొందించుకొని ఈ
హిందువుల పైన, హిందూ దేవాలయం పైన దాడులు జరిపినట్టయితే ఇక్కడ నివసించేటువంటి మైనార్టీ పొజిషన్లో ఉన్నటువంటి హిందువులు కూడా ఈ కాలనీ కూడా అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారని ఒక తప్పుడు బుద్ధితోని మతోన్మాద శక్తులు ఇలాంటి హిందూ దేవాలయం మీద ఏదైతే దాడులు చేస్తున్నారో, గుర్తు తెలియని వ్యక్తులు గుడి దగ్గరికి వచ్చి ఆ తలుపులని గట్టిగా తోసి లోపలికి వచ్చి ఆ బండ తీసుకొని అమ్మవారి నుదుటిన కొట్టినన్నమాట. చాలా ఘోరంగా, అసలు చాలా భయమైంది మాకు కూడా. ఇక్కడ ఉన్న హిందూస్ అందరూ కూడా చాలా ఉగ్రంగా ఉన్నారు. ఇప్పుడు అసలు ఏం అర్థమైతే లేదు. అతను పిచ్చోడు అని అంటున్నారు, కానీ పిచ్చోడని మనం ఎట్లా అనుకోవాలి? పిచ్చోడైతే ఇంటికి పోయి కొట్టుకోవాలి. గుళ్ళ మీదనే ఎందుకు పడాలి? గుళ్ళ మీద పడద్దు కదా. గుళ్ళే దొరుకుతాయా పిచ్చోళ్ళకు? పిచ్చోడని ఎట్లా కన్సిడర్ చేస్తాం మనం? వాళ్ళకి చేయలేము.